బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రైవేట్ కాలేజీలకి సీఎం రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇచ్చాడు. విద్య అనేది సేవ, వ్యాపారం కాదు అంటూ ఆయన హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇంకో పక్కన తమాషా చేస్తే తాట తీస్తామని చెప్పుకొచ్చాడు. కాలేజీలు మూసేస్తామంటే ఊరుకునేదే లేదు, విద్యను వ్యాపారం చేస్తామంటే కుదరదు అని చెప్పి ఆయన సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. మీ వెనుక ఏ రాజకీయ పార్టీ ఉందో అంతా తెలుసు. సంఘాలంటూ పైరవీల కోసం నా దగ్గరికి వస్తున్నారు. అరోరా కాలేజీ రమేష్కి ఇంకెన్ని అనుమతులు ఇవ్వాలి? సహకరించాల్సిన వాళ్ళే బంద్ చేస్తున్నారు. వచ్చే ఏడాది ఎన్ని డొనేషన్లు తీసుకుంటారో చూద్దాం అంటూ ఆయన వ్యాఖ్యానించారు. రేపు ఫీజులు అడగకుండా ఉంటారా? విద్యార్థులను వెనక్కి ఎలా రప్పించాలో నాకు బాగా తెలుసు అని చెప్పుకొచ్చారు. విడుదల వారీగా బకాయిలు విడుదల చేస్తామని చెప్పేసి ఆయన చెప్పారు. మొత్తం మీద ఇటు స్టూడెంట్స్ భవిష్యత్ అయితే మధ్యలో నలిగిపోతుంది. ఇప్పటికే 5వ రోజు, 5 రోజులు గడిచిపోయాయి. ఇటు సంఘాలు, తెలంగాణకు సంబంధించిన ప్రైవేట్ కాలేజీ ఓనర్స్ అసోసియేషన్ వీళ్ళందరూ ఏమాత్రం కాంప్రమైజ్ అవ్వము అని చెప్తున్నారు. మాకు ఒక సభను పెట్టుకోవడానికి పర్మిషన్ కావాలని హైకోర్టుకి వెళ్ళారు. దాంతోపాటు ఇటు బీసీ సంఘాలు కూడా వీళ్ళని కలిశాయి. బీసీ సంఘాలు వీళ్ళతో కలిసి పోరాటం చేస్తున్నాయి. ఇటు ఆర్ కృష్ణయ్య కావచ్చు, జాయింట్ బీసీ సంఘాలకు సంబంధించిన జేఏసీకి సంబంధించిన నాయకులు కూడా మాట్లాడారు. వాళ్ళు కూడా ధర్నా చేస్తున్నారు. ప్రభుత్వం దిగి రావాలి. ప్రైవేట్ కాంట్రాక్టర్లకు డబ్బులు ఇవ్వడానికి ఉన్నాయి. కొన్ని వేల కోట్లు ఒక ప్రైవేట్ కాంట్రాక్టర్కి ఇచ్చారు. 7,000 కోట్లు ఒకరికి ఇచ్చారు, 4,000 కోట్లు ఒకరికి ఇచ్చారు అంటూ వ్యాఖ్యానించారు ఆర్ కృష్ణయ్య. సో మొత్తం మీద ఒక రభస, ఒక రగడ, ఒక రెబెలియన్. ఇటు ప్రభుత్వం తరఫు నుంచి కూడా అదే రేంజ్లో మాట్లాడుతున్నారు. ఇటు కాలేజ్ ఓనర్స్ కావచ్చు, బీసీ సంఘ నాయకులు కావచ్చు, వీళ్ళందరూ కూడా అదే లెవెల్లో ఫైట్ చేయడానికి రెడీగా ఉన్నారు. ఇప్పుడు ప్రధానంగా ఇటు ప్రైవేట్ కాలేజ్ ఓనర్స్ అసోసియేషన్ మాకు 50% ఇప్పుడున్న బకాయిలు 6,500 కోట్లు, దాంట్లో 50% అంటే 3,250 కోట్లు మాకు విడుదల చేస్తే కానీ కాలేజీలు ఓపెన్ చేయమని వాళ్ళు చెప్తున్నారు. విద్యార్థులందరినీ తీసుకొని ఒక సభ పెట్టి ఎల్బీ స్టేడియంలో 1,00,000 మందితో ఆ సభ పెట్టి మేము సభలో మా అంశాలన్నీ మాట్లాడతామని చెప్పేసి వాళ్ళు చెప్పుకొస్తున్నారు. ఇటు ప్రభుత్వం, ఇటు రేవంత్ రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డి సైడ్ నుంచి మనం చూస్తే కనుక తాట తీస్తా, విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటలు ఆడకూడదు, అలాగే ఎంత డొనేషన్లు తీసుకుంటున్నారు, మీ వెనక ఏ పార్టీలు ఉన్నాయో నాకు తెలుసు, రేపు ఫీజులు అడగకుండా ఉంటారా, విద్యార్థులను వెనక్కి ఎలాగా రప్పించాలో నాకు తెలుసు అని ఆయన చెప్పుకొస్తున్నాడు. సో ఏమాత్రం ఇటు గవర్నమెంట్ కాంప్రమైజ్ అవ్వాలనుకోవట్లేదు, ఇటు ప్రైవేట్ కాలేజెస్ ఓనర్స్ వాళ్ళు కూడా ఏమాత్రం కాంప్రమైజ్ అవ్వాలనుకోవట్లేదు. కానీ మధ్యలో నలిగిపోయేది విద్యార్థుల భవిష్యత్తు, దేశ భవిష్యత్తు ఒక రకంగా. సో మొత్తం మీద సెన్సేషనల్ కామెంట్స్ చేశారు ఇటు సీఎం రేవంత్ రెడ్డి. అలాగే ఇంకో పక్కన ఇటు బీసీ సంఘానికి సంబంధించి, జేఏసీకి సంబంధించిన నాయకులు కావచ్చు, అలాగే ప్రైవేట్ కాలేజెస్ ఓనర్స్ అసోసియేషన్ వీళ్ళు కూడా ఏమాత్రం తగ్గట్లేదు. 5 రోజులు గడిచినా కూడా ఇటు ప్రభుత్వం దిగిరావట్లేదు, వీళ్ళు కూడా దిగిరావట్లేదు. దీనికి సంబంధించి అసలు సీఎం రేవంత్ రెడ్డి ఏం మాట్లాడారో ఒకసారి వినే ప్రయత్నం చేద్దాం. మీ కాలేజీలో ఏమున్నది, ఏం లేదు, మీరు ఎట్లా తీసుకుంటారో, ఎన్ని షిఫ్టింగ్ అడిగిండో, వాళ్ళ నాయకుడు అనేటాన్ని ఎన్ని కాలేజీలు షిఫ్టింగ్ అడిగిండు, మూతబడ్డ కాలేజీలకు ఎన్నిటికి పర్మిషన్ అడిగిండు. ఇవ్వకపోతే ఈరోజు దాన్ని అడ్డం పెట్టుకొని ఎవరెవరు ఆఫ్ క్యాంపస్లో అడిగినారు, ఎవరెవరు కొత్త కాలేజీలు అడిగారు, ఎవరెవరు ఏం అడిగినారో నా దగ్గర లిస్ట్ ఉంది. ఈ తమాషాలన్నీ పనికిరావు, వాళ్ళు ఏదో అనుకుంటారు పిల్లల్ని రెచ్చగొడతామని. నేను సంఘాలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, దయచేసి మన పిల్లలే వాళ్ళు. స్కూళ్ళు కాలేజీలు బంద్ పెట్టి ఏదో చేస్తాం అనుకుంటే మాత్రం అది పిల్లలకు అన్యాయం జరుగుద్ది. ప్రభుత్వం దగ్గర నిధులు ముందల పెడతాం. ప్రతి నెల నాకు 18,500 కోట్ల రూపాయల ఆదాయం ఉంది. దీంట్లో జీతభత్యాలు ఏమి ఇవ్వాలి, వెల్ఫేర్ ఏం చేయాలి, డెవలప్మెంట్ ఏం చేయాలి, వాళ్ళనే వచ్చి కూర్చొని చేయమని చెప్తున్నా. నేను మీకు కూడా కమిటీలు వేస్తా. 18,000 నుంచి 18,500 కోట్ల కంటే ప్రతి నెల రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం లేదు. 6,500 కోట్ల రూపాయలు ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు, పెన్షన్లు ఇవ్వడానికి పోతున్నాయి. 6,500 నుంచి 7,000 కోట్ల రూపాయలు చంద్రశేఖరరావు గారు చేసిన అప్పులకు, అసలుకు, మిత్తికి రిజర్వ్ బ్యాంక్ అట్నుంచి అటే పోతుంది. నన్ను అడగని కూడా అడగరు, ఆటోమేటిక్గా పోద్ది. 13,000 కోట్ల యావరేజ్గా పక్కా ఖర్చు.
ఇక మిగిలిందే 5-5.5 వేల కోట్ల రూపాయలు. 5-5.5 వేల కోట్ల రైతు రుణమాఫీ ఏం చేయాలి, రైతు భరోసా ఏమి ఇవ్వాలి, ఆర్టీసీ బస్ ఏమి ఇవ్వాలి, షాదీ ముబారక్ ఏమి ఇవ్వాలి, కళ్యాణ లక్ష్మి ఏమి ఇవ్వాలి, పెండింగ్ ప్రాజెక్టులను ఏం కట్టాలి, రిటైర్మెంట్ ఉద్యోగస్తులకు పెన్షన్స్ లేకపోతే వాళ్ళ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏమి ఇవ్వాలి, పిల్లల ఫీజు రియంబర్స్మెంట్ ఏమి ఇవ్వాలి, సీఎం రిలీఫ్ ఫండ్ ఏమి ఇవ్వాలి, ఏమి ఇవ్వాలి? ఉన్నదే 5.5 వేలు. దాని మీదనే సాము చేస్తున్నాము, నిత్యం తల బద్దలు కొట్టుకుంటున్నాము. సహకరించాల్సింది పోయి ఆదాయం ఉంటే మేము అని ఆపుకుంటున్నాం. వాళ్ళనే కమిటీ ఏమనుంది, వాళ్ళ చేతికే చిట్టి అప్పచెప్స్తారు. రేపు 3 నెలలు, డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి, మార్చి 4 నెలల ప్రణాళిక వాళ్ళనే ఏమన్నారు. మొత్తం ఆదాయం వాళ్ళకి అప్పచెప్తాం. గల్లపెట్ట కాడ వాళ్ళనే కూర్చోబెడతాం. కాలేజీలో చదువులు చెప్పేటోళ్ళు మేనేజ్మెంట్లు తెలిసిన వాళ్ళే కదా, వాళ్ళ వెనకాల ఉన్నోళ్ళు వాళ్ళు కూర్చొని 18,000 నుంచి 18,500 కోట్లు ఏదైతే మనకు ఆదాయం వస్తుందో దేనికి ఖర్చు పెట్టాలని చెప్పండి. జీతాలు ఆపాలనా, బ్యాంకు మిత్తులైతే మనం ఆపినా ఆగదు, రైతు భరోసా ఆపాలనా, షాదీ ముబారక్ ఆపాలనా, కళ్యాణ లక్ష్మి ఆపాలనా, రాజీవ్ ఆరోగ్యశ్రీ ఆపాలి, ఏం ఆపాలనో చెప్పమన్నారు. వాళ్ళనే చెప్పమన్నారు. ఏది ఆపితే ఏది ఇవ్వాలి. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పిల్లలకు వెల్ఫేర్ హాస్టళ్లలో భోజనం డబ్బులు ఆపాలనా, ఏం ఆపాలి? మీరు ఎన్ని డొనేషన్లు తీసుకుంటున్నారు? మీ పిల్లలు చదువుకుంటున్నారు ఇంజనీరింగ్ కాలేజీలలో, మెడికల్ కాలేజీలు, ఎంత డొనేషన్ తీసుకుంటున్నారు మీకు తెలియదా? మీ ఉన్నోళ్ళు సాక్షి కాదా? ఎట్లా వసూలు చేస్తారో వచ్చే సంవత్సరం డొనేషన్లు అది కూడా చూస్తా. ఏసాలు వేసిరు అంటే కుదరదు. ఎవడెవడు ఏ సీట్కి ఎన్ని డొనేషన్లు తీసుకుంటారో మీరు చట్టం మాట్లాడుతున్నారు కదా, నేను కూడా అన్ని చట్టాన్ని అమలు చేస్తాను. పక్కడ్బందీకి ఇద్దరం కలిసి తారీఖు పెట్టుకొని మేము ఇద్దరం కలిసి చట్టాన్ని పక్కడ్బందీగా అమలు చేద్దాం. రండి, ముందరికి రండి. మిమ్మల్నే వేస్తాను, నేను ఉండను. మీరే మీ జర్నలిస్టులు, సీనియర్ జర్నలిస్టులు ఉన్నారు కదా, మిమ్మల్నే ఒక కమిటీ వేస్తా. వీళ్ళు ఇంప్లిమెంట్ ఎవ్రీథింగ్. మరి ప్రభుత్వ ఉద్యోగస్తులకు 1 నెల జీతం ఆపుదామంటే ఆపుదాం. 6,000 వస్తే మొత్తం వీళ్ళ పైసలని ఇచ్చేద్దాం. 1 నెల జీతం మరి ప్రభుత్వ ఉద్యోగులకు ఆపుదామంటే చెప్పండి. అరే అర్థం ఉండాలి. బెదిరించడానికి, బ్లాక్మెయిల్ చేయడానికి నోరు ఉంది కదా అని ఏది పడితే అది మాట్లాడితే అధికారులను తిడితే అధికారులు ఏం చేస్తారు? అంటే మీరు అడ్డగోలు చేస్తే ఏది పడితే సంతకం పెడితే ఒకడొకడు ఎట్లా ఫీజులు పెంచుకొని వచ్చిండ్రు. వాళ్ళ లెక్కలు చూస్తే అసలు కళ్ళు తిరిగిపోయినాయి నాకే. విద్య వ్యాపారం కాదు, విద్య సేవ. విద్యను వ్యాపారంగా చూసి వ్యాపారం తెలివితేటలు మెలుకోవాలని ఇంట్లో పెట్టి గెలుకుతామని అంటే అదేం కుదరదు. కొన్ని రోజులు ఇబ్బంది అయితే ఇబ్బందిని ఎదుర్కొంటాము. నేను కూడా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తా, ఏం జరుగుతుందో. ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఆలోచన చేయండి. మీరే మీ దగ్గరనే ఉంది కదా ఫైనాన్స్, నా ఇంట్లో ఏముండదు కదా నగదు, లెక్కలన్నీ అక్కడనే ఉన్నాయి. అర్థం లేకుండా మాట్లాడి ఏది పడితే అది మాట్లాడి ఎట్లా పడితే అట్లా మాట్లాడి మీ వెనకాల రాజకీయ పార్టీలు ఉన్నాయని చెప్పి మీరు ఏది పడితే అది మాట్లాడతారా? మీరు అడిగినవన్నీ అనుమతులు ఇవ్వాలనా? అరోరా రమేష్ ఎన్ని కాలేజీలకు అడిగిండు, ఎన్నిటికి అడిగిండు? అన్ని అనుమతులు ఇస్తే ఉంటుందా ప్రభుత్వము? ఆ జయప్రకాష్ ఆయన మహబూబ్నగర్, ఆయన కాలేజ్ మహబూబ్నగర్లో ఉంటా, హైదరాబాద్లో క్యాంపస్ పెట్టుకుంటాడంట, అనుమతి ఇవ్వాలంట ఆయనకు. ఇవ్వకపోతే బ్లాక్మెయిల్ చేస్తాడంటే ఇదా? ఎట్టకెళ్ళి తెచ్చేయాలి నేను? నీ ఉన్న కాలేజ్ ఏడా, నువ్వు నడుపుతున్నదేడా, నీకు ఆఫ్ క్యాంపస్ ఏడు ఇవ్వాలి? ఇక దీని వెనకాల ఉన్న బీజేపీ నాయకులు ఏం అడిగిరో నాకు తెలుసు కదా, ఏమి ఆఫ్ క్యాంపస్లో అడుగుతారు, ఏం అడ్డగోలుగా చేస్తేనేమో మంచోడు. కనీసం చట్టాన్ని కొంచెం అమలు చేద్దామంటే మేము ధర్నాలు చేస్తాం, దీక్షలు చేస్తాం, రోడ్డు ఎక్కుతాం. మా ఆర్ కృష్ణయ్య అన్న కూడా అమాయకంగా పోయి వాళ్ళ ఉచ్చులో పడుతున్నాడు. కృష్ణన్న అమాయకత్వంగా అట్లా పడకు, నువ్వే పెద్ద మనిషి గుండు, ఫైనాన్స్ నీకు అప్పచెప్తే చేయి, నీ మీద నాకు గౌరవం ఉంది. నీ కాలేజ్